హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి సీజీఎల్లో సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ముఖ్యంగా ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 2కి మీరు వెళ్తే అంటే టియర్ 2కి మీరు రాసినట్లయితే మ్యాక్సిమం 20 మార్క్స్ ఈ టాపిక్ నుంచి వస్తాయి. అదేంటి అంటే మెన్సురేషన్. సో మెన్సురేషన్ నుంచి 1-2 క్వశ్చన్లు చేద్దాం ఈ వీడియోలో. ఇవి ప్రీవియస్ క్వశ్చన్లు. సో కాబట్టి ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ చూడండి. 3 circles of diameter 10 centimeters each are bounded together by a rubber band as shown in the figure. ఇక్కడ చూపించాం కదా ఫిగర్లోని ఆ విధంగా. The length of the rubber band in centimeters if it is stretched as shown is dash. ఓకే, సో కాబట్టి వాడు మనకి ఏమడిగాడంటే ఇలా 3 సర్కిల్స్ ఉన్నాయి. ఆ 3 సర్కిల్స్ ఎలాంటి సర్కిల్స్ అంటే ఈక్వల్ సర్కిల్స్. ఓకే, ఈక్వల్ సర్కిల్స్ ఉన్నాయి. ఆ మూడింటిని దేంతో టై చేసాడంటే రబ్బర్ బ్యాండ్తోని. ఓకే, రబ్బర్ బ్యాండ్తో వాడు ఏం చేశాడంటే దాన్ని బౌండ్ చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే మన మాటలో చెప్పాలనుకుంటే ఈ 3 సర్కిల్స్ తీసుకుని వాటన్నిటికీ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేశాడు అనమాట. ఆ రబ్బర్ బ్యాండ్ ఏం చేస్తుంది, టైట్గా స్ట్రెచ్ అవుతుందని చెప్పాడు. లాస్ట్ సెంటెన్స్లో చెప్పాడు కదా, ద లెంత్ ఆఫ్ ద రబ్బర్ బ్యాండ్ ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ యాజ్ షోన్, అంటే ఇది ఏంటి అవుతుందంటే టైట్గా పట్టేస్తుంది రబ్బర్ బ్యాండ్ అనేది. ఓకే, సో అయితే వాడు అడిగింది ఏంటి అంటే రబ్బర్ బ్యాండ్తో లెంత్ ఎంత అని అడిగాడు. రబ్బర్ బ్యాండ్తో లెంత్ అంటే ఎలా అవుతుంది చూడండి. ఇగో ఇదంతా రబ్బర్ బ్యాండ్తో లెంతే కదా, అంటే ఈ మొత్తం ఇలాగ ఇదంతా రబ్బర్ బ్యాండే కదా, ఇదంతా రబ్బర్ బ్యాండ్, ఇదంతా రబ్బర్ బ్యాండ్. సో కాబట్టి ఈ మొత్తం రబ్బర్ బ్యాండ్తో లెంత్ ఎంత అవుతుందో మనం చేయాలి ఇక్కడ. అలా చేయాలి అంటే ముందు ఆ రబ్బర్ బ్యాండ్ తలక షేప్ ఏంటనేది అర్థం అవ్వాలి. రబ్బర్ బ్యాండ్ తల షేప్ ఏంటో తెలియాలి అంటే ఇది ట్రయాంగిల్ అని చెప్పొచ్చా అంటే ట్రయాంగిల్ కాదు. ఎందుకంటే ట్రయాంగిల్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ఇలా ఉందా అంటే లేదు. ఎలా ఉంది అంటే ఇగో ఇలా చూడండి. అంటే ఇక్కడ షార్ప్గా వర్టెక్స్ ఫామ్ అవుతుందా అంటే లేదు. అంటే శీర్షాలు రావట్లేదు ఇక్కడ. అంటే ఇలా కరువుగా ఉంటున్నది, ఇక్కడ కరువుగా ఉంటుంది, ఇక్కడ కరువుగా ఉంటుంది, ఇలా స్ట్రైట్గా ఉంటుంది, ఇక్కడ స్ట్రైట్గా ఉంటుంది, ఇక్కడ స్ట్రైట్గా ఉంటుంది. ఇది ట్రయాంగిల్ కాదు, ఇది ట్రయాంగిల్ అయితే కాదు, సర్కిల్ కూడా కాదు. అంటే ఇది మనకి మెన్సురేషన్లో డిఫైన్ చేసే ఏ ఒక్క షేప్ని కూడా ఇది చూపించట్లేదు. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఫిగర్ అంతటిని పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ రేడియస్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే వాడు డయామీటర్ 10 ఇచ్చాడు, రేడియస్ 5 అవుతుంది. సో పక్కన పెట్టండి. నేను ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఇచ్చినా సరే చిన్న షార్ట్ కట్ ఒకటి తయారు చేసి ఉంచుకుందాం, దానివల్ల చాలా సింపుల్ అయిపోతుంది. అదేంటి అంటే ఒకసారి చూడండి. ఇక్కడ మనకి దీని రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్, ఆల్ సర్కిల్స్ ఈక్వల్ కదా, కాబట్టి రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్ అనేది స్మాల్ ఆర్ అనుకోండి. స్మాల్ ఆర్ అంటే ఇక చూడండి ఈ రేడియసే కదా, స్మాల్ ఆర్. ఓకే, రెడ్ కలర్తో డ్రా చేస్తాను, మనకి ఈజీ అవుతుంది. ఓకే చూడండి, ఇక్కడ మనకి రేడియస్ అనేది స్మాల్ ఆరే కదా, ఇది స్మాల్ ఆర్ అనుకుందాం. ఓకే, మరి ఇది కూడా స్మాల్ ఆరే కదా. ఓకే, ఇది కూడా స్మాల్ ఆర్. ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా రేడియసే కదా, ఇది కూడా స్మాల్ ఆరే. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా రేడియస్ అవుతుంది కాబట్టి ఇది కూడా స్మాల్ ఆరే అవుతుంది. ఓకే, సో కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే ఎప్పుడైనా రేడియస్ అనేది ఈ తాడు అంటే ఈ రబ్బర్ బ్యాండ్ ఏదైతే ఉందో ఆ రబ్బర్ బ్యాండ్ స్ట్రైట్గా ఉంది, ఇక్కడ స్ట్రైట్ లైన్లా ఉంది. అంటే ఇక్కడ బిగించేయడం వల్ల ఆ స్ట్రైట్ లైన్లో ఉంది అంటే ఇక్కడ ట్యాంజెంట్ లాగా ఉంది, అంటే ఇది ట్యాంజెంట్గా పనిచేస్తుంది. ట్యాంజెంట్కి రేడియస్ ఎప్పుడు ఓకే పర్పెండిక్యులర్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ పర్పెండిక్యులర్ అవుతుంది, ఇక్కడ పర్పెండిక్యులర్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఈ రెండు కూడా 90 degrees అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇది ఏంటైంది ఫిగర్, ఈ రెడ్ కలర్తో మనం డ్రా చేసిన ఫిగర్ ఏంటైంది, రెక్టాంగిల్ అయింది. అవునా, అంటే దీర్ఘచతురస్రం. ఓకే, రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయా లేదా. సో ఈ మొత్తం సైడ్ ఏంటి 2r అయినా చూడండి, ఇక్కడ ఇది r, ఇక్కడ ఇది r, అంటే ఈ మొత్తం ఎంత అయింది 2r అయినా. అంటే ఆటోమేటిక్గా ఈ మొత్తం దీని ఆపోజిట్ సైడ్ కూడా ఈక్వల్గా ఉండాలి కదా రెక్టాంగిల్లోని. సో కాబట్టి ఈ సైడ్ కూడా ఎంత అవ్వాలి అంటే 2r అవ్వాలి. క్లియర్. ఓకే, సో సేమ్ మనం కనుక ఇక్కడి నుంచి కలిపితే ఓకే ఒకసారి చూడండి, ఇక్కడి నుంచి కలిపితే ఓకే ఇది కూడా సేమ్ ప్రాపర్టీ అవుతుందా లేదా. ఓకే, అలాగే మనం ఇటు నుంచి ఇలా జాయిన్ చేసామనుకోండి,
ఇటు నుంచి ఇలా జాయిన్ చేసాం, జాయిన్ చేస్తే అంటే ఇవన్నీ రెక్టాంగిల్స్ అవుతున్నాయా లేదా? సేమ్ ఫార్ములాతోని, అంటే సేమ్ ప్యాటర్న్లోని, అంటే ఇదంతా రేడియస్లే కాబట్టి ఓకే. ఇప్పుడు మనకి ఇది ఎంత అవుతుందంటే ఇక్కడ కూడా మనకు ఆటోమేటిక్గా 2r అవుతుంది లెంత్ అనేది. ఓకే, అంటే ఇది కూడా 2r అవుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఇది ఏదైతే రబ్బర్ బ్యాండ్ ఉందో ఇది మనకి తెలిసిన షేప్ ఏది డిఫైన్ చేయలేదు కాబట్టి దాని పార్ట్లుగా డివైడ్ చేసి సెపరేట్ లెంత్లు ఫైండ్ చేయాలి. క్లియర్? రేడియస్ r అయినప్పుడు ఇక్కడ ఈ లెంత్ ఎంత అయింది 2r అయింది. మరి ఇక్కడ ఈ లెంత్ ఎంత అయింది 2r అయింది. ఇక్కడ ఈ లెంత్ ఎంత అయింది 2r అయింది. మనం ఇంకా ఏ లెంత్లు ఫైండ్ చేయాలి చూడండి. ఇక్కడ నుంచి ఈ కార్నర్లో ఈ రౌండ్ తిరిగింది కదా, ఇక్కడ ఈ రౌండ్ తిరిగిన లెంత్ కావాలి. అలాగే ఇక్కడ ఈ రౌండ్ తిరిగిన లెంత్ కావాలి. అలాగే ఇక్కడ ఈ కర్వ్డ్గా ఉన్న లెంత్ ఇక్కడ కావాలి. అలా కావాలి అంటే అసలు అది ఏ షేప్ని రిప్రజెంట్ చేస్తుందో తెలియాలి. క్లియర్? ఇది కొంచెం జాగ్రత్తగా వినాల్సిన ప్రాబ్లం, జాగ్రత్త వినండి. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ఏ షేప్ని రిప్రజెంట్ చేస్తుంది అని తెలియాలి అనుకుంటే ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ అనేది ఇది ఏంటవుతుంది? ఇక చూడండి, ఇది ఏ షేప్ అవుతుంది? ఇక ఇలా తీసుకుంటున్నాను, అలాగే ఈ లైన్ తీసుకుంటున్నాను, అలాగే ఇది ఆర్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఏ షేప్ అయింది? సెక్టార్ అయిందా లేదా? ఎగ్జాక్ట్లీ. సెక్టార్లో ఈ కర్వ్డ్ పార్ట్ ఏమవుతుంది? లెంగ్త్ ఆఫ్ ఆర్క్ అవుతుందా లేదా? లెంగ్త్ ఆఫ్ ఆర్క్ అంటే చాపం పొడవు అంటారు తెలుగులో, అంటే లెంగ్త్ ఆఫ్ ఆర్క్ అవుతుంది. సో లెంగ్త్ ఆఫ్ ఆర్క్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటి ఉంది మనకి మెన్సురేషన్లోని? ఓకే, ఇలా చూడండి, ఎప్పుడైనా సరే లెంగ్త్ ఆఫ్ ఆర్క్ కనుక్కోవాలంటే ఇక్కడ తీటా యాంగిల్ చేస్తే దీని రేడియస్ r అయితే ఓకే, సెక్టార్ యాంగిల్ తీటా, అలాగే సెక్టార్ రేడియస్ r అయితే లెంగ్త్ ఆఫ్ ఆర్క్ అంటే ఈ లెంగ్త్ అనేది ఎంత అవుతుందంటే ఓకే తీటా బై 360 ఇంటూ 2πr అవుతుంది. తీటా బై 360 ఇంటూ 2πr అవుతుంది. క్లియర్? లెంగ్త్ ఆఫ్ ఆర్క్కి ఫార్ములా ఏంటి అంటే తీటా బై 360 ఇంటూ 2πr. r అంటే రేడియస్ ఆఫ్ ద సెక్టార్, తీటా అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ద సెక్టార్. ఓకే, యాంగిల్ ఆఫ్ ద సెక్టార్. క్లియర్? అంటే ఇక్కడ మనకి తీటా తెలియాలి కదా, r అనేది మనకి ఇచ్చాడు. ఎందుకు? ఇక ఇది r మనకు తెలుసు, ఇది r. ఓకే, సేమ్ పార్ట్ అన్ని చోట్ల రిపీటెడ్ అయింది అంతే కదా. ఇది r, ఇది r, అలాగే ఇది r, అలాగే ఇది కూడా r. అంటే ఇవన్నీ rలు తెలిసిపోయాయి. కానీ తీటా తెలుసా అంటే ఇక్కడ తీటా తెలియాలి. ఆ తీటా ఎంతో తెలియాలి అంటే మనం మరి కొంచెం అనలైజ్ చేయాలి. ఏంటి అనలైజ్ చేయాలంటే ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఈ 3 సెంటర్స్ తాలూకా సర్కిల్స్ తాలూకా సెంటర్లో జాయిన్ చేస్తే ఇలా చూడండి, ఇగో ఇవన్నీ జాయిన్ చేసినప్పుడు ఇదంతా లైన్స్ ఫామ్ అయ్యాయి కదా. ఈ ఫామ్ అయిన ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్లో ఇలా ట్రయాంగిల్ని సపరేట్గా తీసుకుంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఇది ఎంత ఉంది? ఇక్కడ r, ఇక్కడ r. అంటే మొత్తం లెంత్ ఎంత అయింది? సైడ్ తలకి లెంత్ ఇక చూడండి, ఇది r, ఇది r, మొత్తం రెండు యాడ్ అయితే ఎంత అయింది? 2r అయినా. సో కాబట్టి ఈ సైడ్ లెంత్ 2r. మరి ఇది కూడా ఎంత? 2r అయినా? 2r. మరి ఈ సైడ్ లెంత్ ఎంత అవుతుంది? ఇక్కడ కూడా 2r's, అన్నీ సేమే కదా రేడియస్లు, కాబట్టి 2r జాయిన్ చేస్తే 2r. సో సైడ్స్ అన్నీ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అలాగే ఆల్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. క్లియర్? సో కాబట్టి ఆల్ యాంగిల్స్ ఈక్వల్. మీకు అందరికీ తెలిసిందే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్ ఎంత? ట్రయాంగిల్ ఎంత? 180. అంటే త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ని 3 ఈక్వల్ పార్ట్స్గా షేర్ చేసామనుకోండి, ఒక్కొక్కటి ఎంత అవుతుంది? 60 అవుతుందా లేదా? 60 అవుతుంది. క్లియర్? ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 60. ఓకే, అలాగే ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది అంటే మళ్ళీ 60. అలాగే ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుందంటే 60. క్లియర్? ఓకే, ఇప్పుడు మనందరం ఇంకో చిన్న అబ్జర్వేషన్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే చాలా బేసిక్ అబ్జర్వేషన్సే చేయాలి, కొంచెం ఎక్కువ ఆలోచించాలి, అంతకంటే ఇంకేం లేదు. సో ఒకసారి చూడండి, ఇక్కడ 60 ఉంది, ఇది రెక్టాంగిల్ అని చెప్పాం కాబట్టి ఈ కార్నర్లో యాంగిల్ ఎంత? 90. సిమిలర్లీ ఇది కూడా రెక్టాంగిల్ అని చెప్పామా లేదా? ఇగో చూడండి, ఇది కూడా ఏంటి? రెక్టాంగిలే కదా, కాబట్టి ఇక్కడ కార్నర్ యాంగిల్ ఎంత ఉంటుంది? 90. అవునా? రెక్టాంగిల్లో అన్ని 90సే కదా ఉంటాయి యాంగిల్స్, కాబట్టి ఇది 90, ఇది 90, ఇది 60, ఇది 60 ఎందుకంటే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి. క్లియర్? ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి,
ఇప్పుడు ఇది 60 అయింది కదా. ఇప్పుడు ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. ఈ మొత్తం యాంగిల్ ఎంత అవుతుంది, ఈ సర్కిల్లో మొత్తం యాంగిల్ ఎంత, ఈ యాంగిల్ అంతా 360 డిగ్రీసేనా. ఒక సర్కిల్లో మొత్తం యాంగిల్ ఎంత 360 డిగ్రీస్. అందులో ఆల్రెడీ ఇక్కడ ఎంత కవర్ అయిపోయింది, ఇక్కడ 90 కవర్ అయింది, ఇక్కడ 90 కవర్ అయింది, ఇక్కడ 60 కవర్ అయింది. ఈ మొత్తం యాంగిల్ ఏమో ఈ మొత్తం యాంగిల్ ఏమో 360. ఆల్రెడీ ఇక్కడ కవర్డ్ యాంగిల్ ఎంత, ఇక్కడ 90, ఇక్కడ 90, 60. 90 + 90 + 60 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 90 + 90 180, 180 + 60 240. అవునా? ఓకే. అంటే ఈ యాంగిల్ ఎంత అయింది అంటే ఒకసారి చూడండి, ఇక్కడ సపరేట్ డ్రా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇలాగా ఇదంతా 240 అయింది, అంతేనా? ఇది చూడండి, 90 + 90 180, 180 + 60 ఎంత అంటే 240. సో ఇది 240 అయింది. ఇప్పుడు మనకి మొత్తం యాంగిల్ ఎంత అయింది, ఇదంతా కలిపితే 360 అయింది. 360 మొత్తం యాంగిల్ 360, ఇది మాత్రం 240. అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 360 - 240 కదా. అంటే 360 - 240 చేస్తే ఎంత అవుతుంది మనకి, ఇక్కడ 120 అయినా. సో 120 కదా ఈ యాంగిల్ అనేది, ఈ యాంగిల్ 120 అయినా. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ సెక్టార్ యాంగిల్ అనేది ఎంత వచ్చింది అంటే ఇక్కడ చూడండి, ఇగో ఇది 120. క్లియర్? మరి సిమిలర్లీ మరి ఇక్కడే అన్నిటికీ ఒకలాగే ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ ఎంత అవ్వాలి, 120. అలాగే ఇక్కడ కూడా యాంగిల్ ఎంత అవ్వాలి అంటే 120. క్లియర్? ఓకే. సో కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి, యాంగిల్ అనేది మనం కనుక్కోవడం జరిగింది. ఓకే, యాంగిల్ కనుక్కున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ఆర్క్ని ఫైండ్ చేయొచ్చా లేదా. ఇగో చూడండి, ఇప్పుడు మనం తీసుకుంటున్నాను ఈ లైన్ ఇలాగా, ఈ లైన్ ఇలాగా, ఈ ఆర్క్ ఇలాగా తీసుకుంటే ఈ సెక్టార్లో సెక్టార్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 120. ఓకే, ఇది రేడియస్ ఎంత ఉంది, ఆర్ అని మనం తీసుకుందాం. అప్పుడు దీనికి లెంగ్త్ ఆఫ్ ఆర్క్, ఈ లెంగ్త్ ఆఫ్ ఆర్క్ అంటే ఈ లెంగ్త్ ఎంత అవుతుంది అంటే θ/360 అంటే ఎంత, 120 ఓకే బై 360 ఇంటూ 2πr. ఆర్ అనేది రేడియస్. క్లియర్? అంటే ఇక్కడ రేడియస్ ఆరే కదా, ఆర్ అనేది రేడియస్ అయింది. ఓకే, సో కాబట్టి ఆర్, కాబట్టి ఇక్కడ మనకి ఎంత అయింది అంటే 2πr. ఇప్పుడు θ/360 ఇంటూ 2πr కదా. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక ఆర్క్ తలక లెంత్ అయింది. ఇలాంటి ఆర్క్లు మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక ఆర్క్ ఉంది, ఇక్కడ ఒక ఆర్క్ ఉంది, అలాగే ఇక్కడ ఒక ఆర్క్ ఉంది. కాబట్టి ఎన్ని ఆర్క్లు, 3 ఆర్క్లు. 3 ఆర్క్లకి లెంత్ ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. కారణం ఏంటి, ఎందుకు అంటే మూడిటికి రేడియస్లు 3 సెక్టార్లకి, అంటే ఈ సెక్టార్కి అలాగే ఈ సెక్టార్కి ఈ సెక్టార్కి రేడియస్లు ఈక్వలే, యాంగిల్స్ కూడా ఈక్వలే. యాంగిల్స్ ఈక్వల్, రేడియస్ ఈక్వల్ అంటే అన్ని సెక్టార్లు ఈక్వల్ సెక్టార్లు. ఈక్వల్ సెక్టార్లు అయినప్పుడు వాటి లెంగ్త్ ఆఫ్ ఆర్క్లు కూడా ఎలా ఉంటాయంటే ఒకేలా ఉంటాయి. అంటే ఒకదాని లెంగ్త్ ఆఫ్ ఆర్క్ ఫైండ్ చేసి దాన్ని 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది కదా. కాబట్టి మనకి ఎంత అయింది, ఇక్కడ 3 టైమ్స్ చేసామనుకోండి, ఇంటూ 3 చేస్తే సరిపోయిందా లేదా ఒకసారి చూడండి. 120 డిగ్రీస్ ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది, 360 డిగ్రీసే కదా. సో 360 డిగ్రీస్ 360 డిగ్రీస్ క్యాన్సిల్ చేసి వచ్చా లేదా. ఎందుకు ఇక్కడ 3 ఇంటూ 120 అంటే 360 క్యాన్సిల్. అంతే, ఎంత అయింది, 2πr అయింది. అంటే మీరు ఇండైరెక్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పార్ట్ జాయిన్ చేస్తే ఒక సర్కిల్ అయిపోతుంది. ఆ సర్కిల్ తాలూకా సర్కంఫరెన్సే ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ఆర్క్లు అయ్యాయి. సో కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ఆర్క్ L1, ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ఆర్క్ ఓకే L2, ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ఆర్క్ ఈ ఆర్క్ L3 అనుకుంటే L1 + L2 + L3 వాల్యూ ఎంత ఉందంటే 2πr వచ్చింది, రేడియస్ ఆర్ అనుకుంటున్నప్పుడు. ఓకే, సో మీరు జాగ్రత్తగా గమనించండి, మనకి టోటల్ రబ్బర్ బ్యాండ్ లెంగ్త్ అంటే ఎలా వస్తుంది. ఓకే, ఈ 3 పార్ట్లు యాడ్ చేసి అలాగే ఈ 3 కర్వ్డ్ పార్ట్స్ అంతేనా. ఈ 3 స్ట్రైట్ పార్ట్లు ఇక చూడండి, ఈ స్ట్రైట్ అలాగే ఈ స్ట్రైట్ అలాగే ఈ కర్వ్డ్ పార్ట్, ఈ కర్వ్డ్ పార్ట్ అంతా కలిపితే రబ్బర్ బ్యాండ్ లెంత్ అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఈ 3 కర్వ్డ్ పార్ట్లు L1 + L2 + L3 వాల్యూ ఎంత ఉంది, 2πr ఉంది. అలాగే ఇక్కడ మనకి ఈ స్ట్రైట్ పార్ట్లు ఏవైతే ఉన్నాయో 2r ఎన్ని 2rలు వచ్చాయి, 3 2r's వచ్చాయి. సో కాబట్టి టోటల్ లెంగ్త్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్ ఓకే రబ్బర్ బ్యాండ్ లెంగ్త్ ఈక్వల్ టు
ఓకే, రబ్బర్ బ్యాండ్ లెంగ్త్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? ఇక్కడ L1 + L2 + L3 అంటే ఈ 3 కర్వ్డ్ పార్ట్స్ ఎంత? 2πr ప్లస్ ఓకే 3 స్ట్రైట్ పార్ట్స్. ఒక్కొక్క స్ట్రైట్ పార్ట్ ఎంత ఉంది మనకి? 2r 2r 2r. కాబట్టి ఒక్కొక్క స్ట్రైట్ పార్ట్ 2r చప్పున ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. కాబట్టి ఇంటూ 3 చేసేస్తే సరిపోయిందా? అప్పుడు ఏమైపోయింది? 3 2r's అంటే ఈ లెంత్ టోటల్ వచ్చింది. అలాగే L1 + L2 + L3 2πr కాబట్టి L1 + L2 + L3 వచ్చేసింది. అంటే ఈ కవర్డ్ పార్ట్లు స్ట్రైట్ పార్ట్లు అన్నీ కలిసిపోయి మొత్తం రబ్బర్ బ్యాండ్ లెంత్ వచ్చిందా లేదా? వచ్చేసింది. కాబట్టి ఇది ఎంత అవుతుంది? 2πr + 6r. ఇక్కడ మీకు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఓకే, ఎప్పుడైనా మీకు ఇలాగ 3 సర్కిల్స్ని రబ్బర్ బ్యాండ్తో వాడు కనుక బౌండ్ చేసాడని ఇస్తే, ఎప్పుడైనా రబ్బర్ బ్యాండ్ లెంత్ అడిగాడు అనుకోండి, రబ్బర్ బ్యాండ్ అనో లేకపోతే తాడనో ఏదో అన్నాడు అనుకోండి, దాని లెంగ్త్కి ఎప్పుడైనా మీరు షార్ట్ కట్గా వాడుకోవాల్సింది ఏంటంటే 2πr + 6r. అయితే ఇక్కడ r అనేది ఏంటవుతుందంటే రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్ అవుతుంది. r అనేది ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్. క్లియర్? ఓకే. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనకి ఆర్లో కనుక్కున్నాం కాబట్టి ఇది ఒక షార్ట్ కట్. ఇది మనం ఏంటనుకోవచ్చు? షార్ట్ కట్ అనుకోవచ్చు. ఓకే. సో కాబట్టి ఈ షార్ట్ కట్లో మనం ఏం చేసుకోవచ్చు? ఇప్పుడు వాడు డయామీటర్ ఆఫ్ ఈచ్ సర్కిల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? డయామీటర్ ఆఫ్ ఈచ్ సర్కిల్ ఎంత? అక్కడ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంతేనా? ఒకసారి చూడండి, ఇక్కడ ఇది రబ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది మనకి ఇక్కడ? 10. ఓకే, 10 సెంటీమీటర్స్. అప్పుడు రేడియస్ ఎంత అవ్వాలి? రేడియస్ అనేది సర్కిల్ తాలూకా డయామీటర్ సగమే కదా. ఎవరికైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే ఇలా చూడండి, సర్కిల్ ఇది అనుకుంటే ఇది డయామీటర్లో హాఫ్ రేడియస్ అవుతుంది. కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 10/2 అంటే ఎంత? 5 సెంటీమీటర్స్. క్లియర్? 5 సెంటీమీటర్స్ రేడియస్ అయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ షార్ట్ కట్ మనం ఏం తయారు చేసుకున్నాం? 2πr + 6r. సో కాబట్టి స్ట్రైట్గా మనం ఏం చేస్తే సరిపోతుంది? రేడియస్ వాల్యూని ఇందులో పెట్టేస్తే సరిపోతుంది. సో కాబట్టి ఎంత? 2π × r వాల్యూ ఎంత? 5 ప్లస్ 6 × r వాల్యూ ఎంత? 5. 2 × 5 ఎంత? 10 π. అంతేనా? 10π ప్లస్ 6 × 5 ఎంత? 30. ఓకే, సెంటీమీటర్ స్క్వేర్. అంతేనా? లేదా స్క్వేర్ సెంటీమీటర్స్. సెంటీమీటర్ స్క్వేర్ కాదండి, సెంటీమీటర్స్. ఎందుకంటే లెంగ్త్ కదా, ఓన్లీ సెంటీమీటర్స్. సో కాబట్టి 10π + 30 సెంటీమీటర్స్ అనేది దీని లెంగ్త్ అనమాట. ఓకే, సో ఇది మనకు ఆప్షన్లో ఉందా లేదా అంటే ఆప్షన్లో ఉంది. ఎన్నో ఆప్షన్లో ఉంది? ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఎన్నో ఆప్షన్లో ఉంది? ఇది సెకండ్ ఆప్షన్. 30 + 10π అని ఇచ్చాడు కదా. 10π + 30 అన్న 30 + 10π అన్న ఒకటే కదా. కాబట్టి ఇది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ నెంబర్ 2. కాబట్టి మన ఆన్సర్ ఏంటవుతుందంటే ఆప్షన్ నెంబర్ 2. ఓకే, ఈ ప్రాబ్లం మీకు అందరికి అర్థమైనట్టే కదా. అయితే ఒకవేళ మీ అందరికీ ఈ అనాలిసిస్ అంతా గుర్తులేకపోయినా నేను స్ట్రైట్గా ఒక చిన్న షార్ట్ కట్ లాంటిది ఏంటి చెప్తున్నానంటే, ఇలా 3 సర్కిల్స్ ఎప్పుడైనా సరే 3 సర్కిల్స్ అనేవి ఈక్వల్ రేడియస్ ఉన్న 3 సర్కిల్స్ని టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్తో ఇలాగా టై చేశాడు అంటే కట్టాడు, లేదా రబ్బర్ బ్యాండ్తో వాడు బౌండ్ చేశాడు అన్నప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ లెంత్ అడిగినప్పుడు మీకు స్ట్రైట్గా దాని షార్ట్ కట్ ఏంటవుతుంది అంటే 2πr + 6r. ఓకే, అక్కడ r అనేది ఎంత అవుతుంది మనకి? r అనేది రేడియస్ ఆఫ్ ద ఈచ్ సర్కిల్ అవుతుంది. ఆ 3 సర్కిల్స్ ఈక్వల్ కాబట్టి ప్రతి దాని రేడియస్ r అవుతుంది. ఓకే, సో కాబట్టి దీన్ని షార్ట్ కట్గా మీరు వాడుకోవచ్చు. అలాగే దాని అనాలిసిస్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. ఓకే, ఎనీవేస్, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ నెంబర్ 2 అనమాట. ఓకే, ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ఆన్సర్. ఓకే, 10π + 30 సెంటీమీటర్స్. ఓకే, సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీరు కొంచెం పేషెన్స్ క్యారీ చేయాలి. ఎందుకంటే ఇవి కాస్త అనలైజ్ చేసుకోవాల్సిన మోడల్స్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇంకా అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మీరు కమెంట్స్లో పెట్టచ్చు. ఇలాంటి డిఫికల్ట్ ప్యాటర్న్స్ అనేవి CGL CHSలో ఇచ్చాడు కాబట్టి మీకు పక్కన క్వశ్చన్లో కనిపిస్తున్నది కావాలి. కాబట్టి ఇలాంటి మీరు సాల్వ్ చేయడం అనేది CGL క్రాక్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఇలాంటి టఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లంతో మళ్ళీ కలుద్దాం.